అమరవీరుల సంస్కరణ దినోత్సవం కార్యక్రమం 24 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా 2000 సంవత్సరంలో గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీ స్థాయిలో ప్రజల మీద భారాలు వేయడంతో ఉవ్వెత్తున విద్యుత్ పోరాటం జరిగింది. అప్పుడు వామపక్షాలు సిపిఎం, సిపిఐతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి వచ్చేది. ఆ రోజు విద్యుత్ పోరాటం భారీ ఎత్తున సమరశీల పోరాటం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు హైదరాబాద్లో చలో హైదరాబాద్ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఈ విద్యుత్ ఉద్యమాన్ని అణచడానికి గత తెలుగుదేశం ప్రభుత్వం క్రూరంగా లాఠీ చార్జ్ చేయడంతో పాటు అదేవిధంగా కాల్పులు జరిపి వాసవాయి ప్రయోగించి గుర్రాలతో తొక్కించి రకరకాల పద్ధతిలో ఆ పోరాటాన్ని అణచడానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో 3 కార్మికులు చనిపోయినారు. దాంట్లో విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ 3 కామ్రేడ్స్, వాళ్ళందరూ కూడా కార్మికులు ఆ రోజు ఆ పోరాటంలో పాల్గొన్నారు. అందువల్ల వాళ్ళ ప్రాణత్యాగం చేసిన పోరాట స్ఫూర్తితో అప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సాహసం చేయలేదు. అందువల్ల అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ప్రజలు తీవ్రస్థాయిలో ఓడించారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు, గతమున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ విద్యుత్ ఉద్యమాన్ని, ఆ ఉద్యమంలో జరిగిన గుణపాఠాన్ని కూడా తీసుకోకుండా మళ్ళీ ప్రజల మీద భారాలు మోపడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు అమలు చేసింది. అదే ఆ సంస్కరణల్ని అమలు చేయడానికి ఇప్పుడున్న ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కూడా మళ్ళీ ప్రజల మీద భారాలు మోపడానికి విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద భారాలు మోపుతుంది. అందువల్ల వామపక్షాలుగా ఈరోజు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఈ సంస్కరణ దినోత్సవం సందర్భంగా మరోసారి ఈ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలకి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనతో కలిసి వచ్చారు. అందువల్ల అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సంస్కరణలు రద్దు చేయాలని చెప్పి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా కానీ దాని జోలికి పోకుండా మళ్ళీ ఛార్జీలు పెంచే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల గతంలో జరిగిన విద్యుత్ పోరాటం ఆ స్ఫూర్తితో మరోసారి పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ఈరోజు వామపక్షాలు పిలుపునిస్తున్నాయి. ప్రజలందరినీ ఇక్కడ ఐక్యం చేసి గతంలో ఏ పద్ధతిలో పోరాటం చేస్తామో ఆ పద్ధతిలో పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.